నెక్స్ట్ స్టోరీ చూస్తే భూదాన్ భూమిలో దోపిడీ ఏ స్థాయిలో జరిగింది, ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టింది ఎంత, ఐఏఎస్ అధికారి రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ వెనకేసుకున్నది ఎంత, ఇప్పుడు ఈ విషయాలపైనే ప్రధానంగా ఈడీ ఫోకస్ పెంచింది. సేల్ డీడీ డీటెయిల్స్ తో సహా విచారణకు రావాలంది ఈడీ. నిజానిజాలు తేల్చేందుకు అమోయ్పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. సుమారు 7 గంటలుగా ఈడీ ఎంక్వైరీ కొనసాగుతుంది. భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ఇవాళే ఈడీ విచారణకి హాజరయ్యారు. సేల్ డీడ్స్, బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలతో ఈడీ విచారణకు వెళ్లారు. గతంలో మహేశ్వరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో కూడా ఈడీ ఎంక్వైరీ జరుపుతోంది. ధరణిలో మార్పులు, 22A నిషేధిత భూముల రిజిస్ట్రేషన్పై కూడా ఆరా తీస్తోంది. ఇక్కడ 42 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టినట్టు అమోయ్పై అనేకమైన ఆరోపణలున్నాయి. తద్వారా అమోయ్ భారీగా లబ్ధి పొందినట్టుగా తెలుస్తోంది. మరి ఈడీ విచారణలో ఏం తేలబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ఈడీ ఎంక్వైరీ ఏ విధంగా కొనసాగుతుంది, అమోయ్ ఎటువంటి సమాధానాలు చెప్తున్నారు, కేసు అప్డేట్స్ ఏంటి? విషిత మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అమోయ్ కుమార్ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. గడిచిన 7 గంటలుగా కూడా విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా భూదాన్ భూములకు సంబంధించి ఏవైతే అన్యక్రాంతం చేసి 42 ఎకరాలను కూడా ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టారన్న ఒక ఆరోపణల నేపథ్యంలో అమోయ్ కుమార్ భారీగా ఆస్తులను కూడబెట్టారన్న ఒక ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో కూడా ఈడీ అధికారులు అతన్ని 3 రోజుల పాటు 21 గంటల పాటు విచారించడం జరిగింది. ఆ సమయంలోనే ఏవైతే అతనికి ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు, అంతేకాకుండా బ్యాంకు ఖాతాలకు సంబంధించి మరియు ఏవైతే సేల్ డీడీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా తీసుకురావాల్సిందిగా ఈడీ అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఈడీ అధికారుల దగ్గరకు ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా 3 సేల్ డీడ్స్కి సంబంధించి అనుమానంగా ఉన్నాయి. అయితే ఆ సేల్ డీడ్స్కి సంబంధించినటువంటి వివరాలతో పాటు ఏవైతే ఈ 42 ఎకరాలకు సంబంధించినటువంటి భూముల విషయంలో అన్యక్రాంతం చేయడము, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినటువంటి నేపథ్యంలో ఇతను ఎంతవరకు కూడా డబ్బులను తీసుకోవడం జరిగింది, ఒకవేళ తీసుకుంటే అవి ఎక్కడికి తరలించారు అనే దానికి సంబంధించి కూడా ఈ ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కోణంలోనే ప్రస్తుతం 7 గంటలుగా కూడా ఈ విచారణ అనేది కొనసాగుతుంది. అయితే ప్రధానంగా 2023 సంవత్సరంలో ఎప్పుడైతే విజిలెన్స్కు సంబంధించినటువంటి అధికారులు విచారణ చేసిన తర్వాత మహేశ్వరం పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. ఆ తర్వాత ఈడీ అధికారులు దీంట్లో మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి కోణం కూడా ఉంది అని చెప్పేసి భావించి ఆ తర్వాత ప్రస్తుతం ఈ అమోయ్ కుమార్కి సంబంధించినటువంటి ఆ విచారణకు రావాల్సిందిగా సూచించినటువంటి క్రమంలోనే 2024లో కూడా విచారించారు. ఆ తర్వాత ఏవైతే ఇప్పుడు ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, బ్యాంకు ఖాతాలు, సేల్ డీడ్కి సంబంధించినటువంటి వాటిని తీసుకురావాల్సిందిగా సూచించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వాటిని ముందుంచి అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం అమోయ్ కుమార్ని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది.